ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన గొడవ ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. హైదరాబాద్ సందే థియేటర్ దగ్గర తొక్కిసలాట నేపథ్యంలో ఇప్పుడు ఒక మినీ యుద్ధమే అక్కడ నడుస్తోంది. ఓ పక్క అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, బయటికి వచ్చాక స్వయంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి తనపై మాట్లాడడం కలకలం రేపింది. దీనిపై స్వయంగా అల్లు అర్జున్ షాకింగ్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఓ రేంజ్లో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఏకంగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది. ఇది పెద్ద వార్తగా మారగా అల్లు అర్జున్ తండ్రి టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ ఘటనపై చింతిస్తూ సమన్వయం పాటించాలని హామీ ఇచ్చారు. ఈ దాడుల విషయం ఇంకా పెద్దదవుతున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన పోస్ట్ కొంచెం ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా తన మాటగా సీరియస్ స్పందనను అల్లు అర్జున్ అనే కాదు, టోటల్ తెలుగు సినీ హీరోస్ కోసం అందించారు. ఇంతకు ఆయన ఏం చెప్పారంటే, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషన్ ఆదేశిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.